మీకోసం ఎంత త్యాగం చేయాలి, యేసయ్య ఎంత త్యాగం చేయాలి, సేవకులకు మేము కూడా ఎంత త్యాగం చేయాలి. రాత్రి మగళ్ళు ప్రయాసపడుతున్నాం, ప్రార్థన అమ్మారండి ప్రార్థన రండి, చర్చికి రండి. ఒక నిజమైన విశ్వాసికి ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు, పిలవాల్సిన అవసరము లేదు. అర్థమైందా? ఇది దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధపడడానికి వెళ్తున్నావు. అది వెండి, అది బంగారు నగరితో కట్టబడినది. ఇది దేవుని రాజ్యం కొరకైన సిద్ధపాటు. చాలా విషయాలు ఉన్నాయండి. దేవుని రాజ్యం గురించి చెప్పాలంటే ఒక్క మాటతో సరిపోతుందా? అసలు దేవుని రాజ్యం భోజనం పానము కానే కాదు. శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. బాగా వినండి, అన్ని దానిలో నేను కూడా చాలా చూసా ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని. నేను కూడా చాలా దాంట్లో చూశాను. ఒక్కోసారి ఇప్పుడు మేము కూడా మనిషిని కదా, పాటలు పాడితే ఆనందం వస్తుంది, పాడుతుంటా, బాగానే ఉంటుంది. కాదు, ఎప్పుడు బాగా ఆనందించామంటే, ఒకటి దేవుని ఆత్మలో నింపబడినప్పుడు వర్ణనాతీతమైనటువంటి ఆనందం. 2 దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు వచ్చే ఆనందం. ఇది ప్రపంచంలో ఎవ్వరు నీకు ఇవ్వలేరు. ప్రైజ్ ది లార్డ్.